మరి నా ఊరు మాత్రం ఒంగోలు ప్రకాశం జిల్లా. మరి దేవుడి కృప వల్ల ఇక్కడ పెళ్లి చేసుకొని వెళ్ళి దేవుడి వల్ల అట్లా మా ఏరియాలో బతుకుతా ఉన్నాం. తర్వాత నేను మాత్రం శ్రీకాకుళం జిల్లా సరిహద్దు బతుకుల గురించి వెళ్ళాను. అటు వెళ్ళేకి మా ఊళ్ళందరూ బాప్టిజం తీసుకోమన్నారు. మేము కూడా నా తరఫున చాలామంది తీసుకున్నాం. మరి బాప్టిజం తీసుకొని ఇప్పటికీ 20 సంవత్సరాలు. దేవుడు మరి బాప్టిజం తీసుకున్న కాంచి కూడా మాకు ఎంతగానో సాయం చేశాడు దేవుడు. మరి మా అబ్బాయి కూడా శ్రీకాకుళం ప్రాంతంలోనే పుట్టాడు. మా అబ్బాయికి 26 సంవత్సరాలు. 2000 పూర్తవుతుండగా అప్పుడు పుట్టాడు మా అబ్బాయి, పెద్ద అబ్బాయి. తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత మా చిన్న అబ్బాయి పుట్టాడు. మా అబ్బాయి కూడా 23 సంవత్సరాలు. దేవుడి కృప వల్ల మరి ఈ ప్రాంతంలో కూడా మేము ప్రోగ్రాలు కూడా వచ్చిన్నాము. ఫస్ట్ ఈ ప్రాంతంలో తిరుక్కొని మన దోయాల గ్రామంలో ప్రోగ్రాం ఆడేటప్పుడు ఆదివారం రోజు వచ్చి ఇక్కడికి వచ్చాం పాటనకి. వచ్చిన తర్వాత మరి అయ్యగారు పరిచయం అయి ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎప్పుడు వచ్చినా కానీ అయ్యగారికి పరిచయం చేసుకొని ప్రార్థన చేసుకొని వెళ్తాము. అలాంటిది ఈ ప్రాంతంలో వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాం. మరి సింగరాయకొండలో అక్కడ కొద్ది రోజులు ఉన్నాము. కొద్ది రోజులు ఉన్న తర్వాత మర్చిపోయింది అయ్యగారు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రోగ్రాం ఆడేటప్పుడు పొద్దున పోతే అయ్యగారిను వాళ్ళ స్నేహితులు మా కాడికి వచ్చారు మాట్లాడుకుంటా. అన్న విజయ్ ఈ వృత్తి మానేసేయ, ఈ వృత్తి మంచిది కాదు, వృత్తికి ప్రోగ్రాం ఆడేది కరెక్ట్ కాదు, మరి దేవుళ్ళకి వచ్చినామంటున్నావు కదా మానేసి అని చెప్పి అన్నాడు అయ్యగారు మానేస్తాను అయ్యగారు, ఈ వృత్తి మానేస్తాం, మా పిల్లలు కూడా ఏదే బండి తీసుకొని బతుకుతాం నాన్న అంటున్నారు మా పిల్లలు అని చెప్పారు. అలాగే సింగరాయకొండ ప్రాంతంలో తిరుగుకుంటూ ఉన్నాను. ఉండడికే 5 సంవత్సరాలు నేను లారీ కొనుక్కొని 5 సంవత్సరాలైంది. దేవుడు కృప వల్ల 2 అన్న తమ్ముళ్ళు తిరుగుకుంటూ ఉన్నారు. మరి అట్నే 26 ఇది 2026 సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ పండగకి మాత్రం సింగరాయకొండలో చర్చి గురించి మాత్రం 2 అన్న తమ్ముళ్ళు కానీ మా మేనల్లుళ్ళు కానీ మేము కానీ గొప్పగా అలంకరణ చేసుకుంటాం. 2026లోకి వచ్చిన తర్వాత ఈ పండగ మాత్రం మంచిగా జరుగుతుందని చెప్పి నాకు కూడా ఆనందం, సంతోషంగా ఉండింది. మరి దేవుడి కృప వల్ల 4 నెలల్లో నేను ఎంగడిగిరి అంటే తెలుసుంటుందిట, కాళహస్తి ఎంగడిగిరి ఆ ప్రాంతంలో మా ఊళ్ళు 100 కుటుంబాలు దాకా ఉన్నాయి మా కులస్తులు. ఆ కులస్తులు చీటీలు గట్ట వేసినారు. వేసరికి అరే మాది నువ్వు కూడా వేసుకోరా, చీటీ కూడా వేసుకో కొంచెం, ఎందుకంటే బాకీలు తీరిపోతాయి కదా అని చెప్పారికి నేను 3 లక్షలు చీటీ వేసినాను. మా ఊళ్ళందరూ 10 లక్షలు 5 లక్షలు చీటీ వేసినారు. ఆయన కొద్దిగా దెబ్బతీశారు, ఆయన పారిపోయారు. మా వాళ్ళందరి దగ్గర చీటీల దగ్గర డబ్బులు తీసుకొని పారిపోయారు. అరే లాయర్ని పెట్టుకుంటున్నాము, నువ్వు తిరుపతి వచ్చేయి, అందులో లాయర్ని పెట్టుకొని కేసు పెడితే అతను దొరుకుతాడు అని చెప్పారు. మరి నీ పేరు ఉంది కదా నువ్వు కూడా రాదని చెప్పారు. సరే అని చెప్పి నేను ఆ రోజు ఈ 4వ నెలలో వెళ్ళాను. 3వ తారీఖు నాడు వెళ్ళాను. వెళ్ళి నాగరాత్రి బండి వచ్చింది. ఇక్కడి నుంచి నాగరాత్రి ఎక్కాను. 1:30 కల్లా నాగరాత్రి ఎక్కి తెల్లారికల్లా తిరుపతిలో దిగాను. తిరుపతిలో దిగి అప్పుడు ఫోన్ చేశాను మా మేనమామ, అరే నువ్వు అక్కడ టిఫిన్ చేసి ఎంఆర్ ఆఫీస్ కాడ ఉండు, మేము వచ్చేస్తామన్నారు. సరే నేను అన్నాను. నేను టిఫిన్ చేసి ఎంఆర్ ఆఫీస్ కాడికి వెళ్ళి కూర్చున్నాను. అది ఉంది సాయసం మాత్ర వేసుకొని షుగర్ మాత్ర కూడా వేసుకున్నాను. ఈలోపు నాకు ఒంట్లో అంతకుముందు నెమ్ముంది కాబట్టి ఒళ్ళంతా కింద మీద కలిగిపోతుంది. ఈ ఒళ్ళంతా ఏడెక్కుతుంది. ఎందుకో ఇలా కలుగుతుంది ఏంటి అని చెప్పి ఆలోచించాను. తల్లి ఏం కదా ఎప్పుడు ఉండేలేదు ఇలాగా అని చెప్పి ఆలోచించడానికి ఎంఆర్ ఆఫీస్లోకి వెళ్ళిపోయాం. ఎంఆర్ ఆఫీస్లో మా వాళ్ళందరూ వచ్చాక వెళ్ళిపోయిన తర్వాత కూర్చోబుద్ధిగా అట్లా మా మేనమామ చెప్పారు, అరే మా బయట కూర్చుంటాను, మరి నా పేరు వచ్చిన తర్వాత ఫోన్ చేయమని నేను వస్తాను మామ. సరేలేరన్న బయటకు వచ్చి కూర్చుంటే నా వల్ల అట్లా అలాగపోతే బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్కి అక్కడి నుంచి కొత్త కదా తిరుపతి ఎప్పుడు చూడాల నేను. మామయ్య ఫోన్ చేసాక మా బాత్రూమ్ వస్తున్నాం ఏమన్నాయంటే మనం అరే ఆటో వేసుకొని వెళ్ళాలరా అని చెప్పి ఆటో డబ్బులు ఇచ్చి వెళ్దాం. ఆటో అతనికి 50 రూపాయలు ఇచ్చి బయటికి వెళ్ళిపోయారు. ఆయనకి వెళ్ళి ఇంకా బాత్రూమ్ కూర్చున్నాను. నా వల్ల కావట్లేదు, ఒళ్ళంతా కింద పడిపోవాలనిపిస్తుంది. వల్ల కాట్ల అన్న
ఇక్కడ దగ్గర ఏదైనా హాస్పిటల్ ఉందని అని చెప్పి అడిగాను. అక్కడికి అడిగితే అయ్యా దగ్గరే ఉంది రైల్ హాస్పిటల్, అడిగి తీసుకెళ్తాను రా అన్న. ఎక్కి అతను 100 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి నర్సునామతో మాట్లాడి, అమ్మ నా వల్ల కావట్లేదమ్మా, కొద్దిగా నా సెల్ నుంచి మా మామయ్యకి ఫోన్ చేయమ్మా, మా మామయ్య వచ్చేస్తానని చెప్పేళ్ళకి ఆడ నర్సుకి ఫోన్ నెంబర్ ఇచ్చాం. ఫోన్ నెంబర్ ఇచ్చి ఆమె చూసింది, చూసి కూర్చోగా నీకు చెక్ చేస్తాను కూర్చోని చెప్పేళ్ళకి అయ్యా ఊపిరితిత్తులు మొత్తం కొన్ని దెబ్బతిన్నాయి అని చెప్పింది. ఈ ఫోన్ నెంబర్ ఇచ్చిన ఆమెకి ఆయన ఫోన్ చేసి మా మేనమామతో మాట్లాడు, అయ్యా ఇలాగా చిట్టుబాబు అంటే ఇప్పుడు నేనేనమ్మా, ఇలాగ విజయ్ అంట కదా ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాడు, చాలా డేంజర్గా అయిపోయింది, ప్రాణాపాయంలో ఉన్నాడు, నువ్వు త్వరగా రండి అని చెప్పారు. మా మామయ్య మా అక్క ఇద్దరు కలిసి 2 3 4 మొత్తం ఒక 5 6 వచ్చారు. వచ్చి చూస్తే ఇక నాకు మతి లేదు, బెడ్ మీద పడిపోయాను, మతి లేదు, కంటి చూపు లేదు, నోటి మాట లేదు, చెవులు మాత్రమే వినపడుతున్నాయి. ఎవరు వచ్చినా కానీ ఈ పలానా మనిషిని గుర్తుపడుతున్నా, కానీ మాట రావట్లేదు, కంటి చూపు లేదు. తర్వాత మా మామయ్య వచ్చి రక్త పరీక్ష చేసి ఇక అడిగాయ ఊపిరితిత్తులో బాగా ఇంపేర్ చేసింది, బాగా దెబ్బతిన్నాయి, జాయిన్ చేసేయండి అని చెప్పారు. సరేనని చెప్పి ఈలోపు జాయిన్ చేసిన తర్వాత మా పెద్ద అబ్బాయికి ఫోన్ చేసి పడిపోయాడా, మరి జాయిన్ చేశాడా, త్వరగా అంటే చెప్పేకి బాగా పడుతున్నాయి. ఆవిడ నా 2 కొడుకు, మా అక్క కొడుకు ఇక్కడ కారు మాట్లాడుతూ ఇంట్లో 50,000 రూపాయలు ఉంటే అవి తీసుకొని హాస్పిటల్కి 10 గంటలకు వచ్చారు. నైట్ వస్తే పడిపోయింది బెడ్ మీద, కంటి చూపు లేదు, మాట లేదు. పడిపోయాలకి ఇక వీళ్ళు వచ్చి ఏడుస్తున్నారు. పెద్ద అబ్బాయి ఏడుస్తున్నాడు, ఆడి మాట నాకు వినబడుతుంది. మా ఆవిడ ఏడుస్తుంది, మా చిన్నోడు కూడా ఏడుస్తున్నాడు, వినబడుతుంది. మా అక్కోళ్ళు మా అల్లుడు ఏడుస్తుంటే వచ్చి మాట్లాడుతున్నారు, మామయ్య తమ్ముడు అని పిలుస్తున్నారు, కానీ వినపడుతుంది, మాట మాత్రం మాట్లాడలేకపోతున్నాం. తర్వాత దేవుడి మీద భారం వేసింది నా మనసులోనే, ప్రభువా బతికి లేదా తీసుకెళ్తే మాత్రం నీ చిత్తం దాకా తీసుకెళ్ళి ప్రభువా అని చెప్పి ఈ మనసులోనే అనుకున్నాను. ఇక సరిగా కూడా లేదు. తర్వాత ఇక జాయిన్ చేశారు. 3 రోజుల దాకా చూశారు. డబ్బులతో పని. మా మామయ్య దగ్గర పోయి మా అబ్బాయి కాలు పట్టుకుని, మామయ్య చూడు మామయ్య అంటే ఎవరే ఉండరా, కాలు ఎందుకు పట్టుకుంటాను, నేను ఉన్నాను కదా నా అమ్మని నేను కాపాడుకుంటానని అప్పుడు ఆయన దగ్గర 2 లక్షలు తీసుకొని అక్కడ 3 రోజులు చూశారు. అక్కడ నయంగా తర్వాత మా అక్కయ్య బాగలేకపోతే ఒంగోలులో కిమ్స్ హాస్పిటల్ అని ఈ మధ్య కొత్త కట్టించారు, 4 అంతస్తులు బిల్డింగ్. ఆ హాస్పిటల్ తీసుకెళ్తేనే నయం అవుతుంది అని చెప్పారికి ఇక ఆ హాస్పిటల్కి మాట్లాడుకున్నారు. అంబులెన్స్ 30,000 పెట్టి మాట్లాడుకున్నారు. ఇక అంబులెన్స్లో పెట్టినప్పుడు ఈ ఎన్ని పైపులు వేసారు కదా, నోట్లో గట్ట పైపులు వేసినారు, ఇవన్నీ తీశారు. ఇక వినపడేది కూడా పోయింది. వినపడటం లేదు, నోటి మాట లేదు, కంటి చూపు కూడా లేదు. ఇంకా సచిన్ సేవ అలా ఉంటుంది, అలాగే పడిపోయాడు. ఇక ఒంగోలు తీసుకొచ్చి ఇక చూపెట్టారు. నిమ్మాస డాక్టర్ గారు పిలిపించి చూపిస్తారు. లేదయా అయిపోయింది, ఇక వాళ్ళ రేపు ఉంటారు, ఇవాళ నైట్ ఉంటే ఉండొచ్చు, అయిపోయింది తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. ఇంకా ఎక్కువ అయిపోయింది మా పిల్లలకి ఏడవడం. సరే అని చెప్పి మా అబ్బాయి డాక్టర్ గారు కాలు పట్టుకున్నారు. డాక్టర్ గారు నేను ట్రీట్మెంట్ చేయండి, ఎలాగైనా మా నాన్న పట్టుకుంటాను అని చెప్పారు. ఎమర్జెన్సీ ఐసీలో మొత్తం 17 రోజులు దాకా ఉన్నాం. ఉండడానికి ఇక మందుల మీద మందులు. మా మామయ్య దగ్గర పోయి 3 లక్షలు తీసుకొచ్చారు. 2 లక్షలు చాలకుండా 3 లక్షలు తీసుకొచ్చి ఇక ప్రతి వాళ్ళు కూడా ఎంగడిగిరికి రాని మా కులస్తుల సంఘం మొత్తం ఒక 100 మంది దాకా ఉంటారు. మళ్ళీ తర్వాత నెల్లూరులో కూడా ఒక 50 మంది ఉంటారు. తర్వాత కావేరి ఒంగోలులో కూడా ఉన్నారు. వీళ్ళందరూ చెప్పారు, అందరూ ప్రార్థన వెళ్ళేవాళ్ళమే. ఇంతవరకు అన్నిలో ఉండి ప్రార్థన కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, బొట్లు పెట్టుకునేవాళ్ళు. అలాంటిది అందరు మారిపోయి ప్రార్థనలకు వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళందరూ చెప్పారికి మా వాళ్ళందరూ కులస్తులు కూడా విజయ అతను బాగా చేయి, ఇదే ప్రార్థన, ఇంకేనే ప్రార్థన లేదు. దేవుడి వల్ల 17 రోజులు దాకా ఉన్న ఐసీలో ఉన్నా కానీ అసలు ఏమి లేదు. నాకు మెలుగు ఎప్పుడు వచ్చిందంటే ఈ మట్టలాదివారం పండగ నాడు 11 గంటలకి మెలుగు వచ్చింది. మెలుగు వచ్చింది. ఆ రోజు
మెలకు వచ్చేసరికి లేచి చూస్తున్నా, అయోమయం అయిపోయింది. నేను ఎక్కడున్నా ఏంటని చెప్పేది అయోమయం అయిపోయింది. దేవుడి దయ వల్ల మరి చిన్నగా అన్నంలే దేవుడి జ్యూసులు అని ఏదో తీసుకొస్తారు, నోట్లో దారాగారు, పైపుల దారాగే ముక్కులో పోయటం, అలాగా కొద్దిగా గుర్తుపడుతున్నా. మా అబ్బాయి రావటం, పెద్ద అబ్బాయి రావటం, మా ఆవిడ రావటం, అలాగే మా వాళ్ళు కూడా ఒక్కళ్ళు వచ్చి చూసి పోవటం. తర్వాత డాక్టర్ గారు కూడా మంచి అతనే, డాక్టర్ గారు కూడా ఐసీలో వచ్చి బయటికి తీసుకొచ్చారు, పక్కన రూమ్లోకి తీసుకొచ్చి ఇంక అప్పుడు ప్రతిది కూడా పైపుల ద్వారాగానే, అన్ని పైపుల ద్వారానే ముక్కులోంచి పైపులు తీసేశారు. తర్వాత మూతలో పైపులు కూడా తీసి తర్వాత చిన్నగా నడుస్తూ ఉంటాయా అని చెప్పాను. చిన్నగా నడవాలంటే వాళ్ళగా అట్లా మొత్తం 6 దారిని పట్టుకుపోయింది, కాళ్ళు చేతులు నరాలు మొత్తం పట్టుకుపోయింది. దేవుడు కృప వల్ల 5 రోజుల దాకా బయట పక్కన రూమ్లో తీసి అప్పుడు బాగానే ఉంది. నోరుతో అబ్బాయి మజ్జిగ తీసుకొచ్చి తినిపించేవాడు. దేవుడు ఒక వంతు అయితే నా బిడ్డలు 2 వంతులుగా అందరూ కాపాడుకున్నారు. ఎంతగానో సేవ చేశారు, నా భార్య కానీ నా బిడ్డలు కానీ ఎంతగానో సేవ చేశారు. దేవుడు కృప వల్ల ఇక్కడికి రావడానికి కూడా ఆరాటం కూడా పడ్డది. ఒకసారి వెళ్ళి రావాలా, అయ్యగారి దగ్గరికి వెళ్ళి రావాలా చెప్పి చాలాసార్లు అనుకున్న. బయటకు వచ్చిన తర్వాత ఇది 6వ వారం నేను బయటకు వచ్చి ఎంతగానో ప్రార్థనలు ఉంచాడు. ఇక్కడ మా ఆవిడ మా తమ్ముళ్ళు ఉన్నారు, ఇక్కడ పీపీలు మరి బాబా ఒకసారి చూడాలని బాబా వాళ్ళు కూడా అన్నారు. ఇక్కడ చీటీ వేశారు, బాకీలు 8 లక్షలు అయినాయి బాకీలు. మరి దాని గురించి చీటీ గురించి మాట్లాడటానికి వచ్చినాం. మరి మాట్లాడాం. రేపు సోమవారం కూడా అట్నే ఇక్కడ చింతపల్లి కాడ కూడా ఉన్నారు వాళ్ళ తమ్ముడు మధ్యలో. అమ్మాయి గురించి అబ్బాయి వివాహం గురించి అడిగితే రేపు సోమవారం ఏ మాట అని చెప్తామన్నారు. మా కులస్తే ఏ మాట అని చెప్తామన్నారు. దాని కొరకు కూడా మరి మా మిత్రాపాయలు కూడా పెళ్ళిళ్ళు కాలేదు, వాళ్ళ గురించి కూడా ప్రార్థించేది. మా కుటుంబం 8 లక్షలు నాకు పార్టీ పట్ట, మరి పార్టీ గురించి కూడా ఇంతగానో ప్రార్థన. అంటే దేవుడి కృప వల్ల నేను ఒకరిని మోసం చేయలే, ఒకరిని అన్యాయం చేయలే. 100 పుణ్యాలలో 1 పుణ్యం నన్ను కాపాడించాడు దేవుడు. సింగరాయకుండా కూడా స్థలం తీసుకున్నాను, 3 లక్షలు పెట్టి స్థలం కూడా తీసుకున్నాను. ఎంతగానో ఆయన నా కాపుతలు ఉంచి కాపాడి నా కుటుంబానికి సాయం చేశాడు. మరి ఏదైతే తప్పుగా ఉంటే నన్ను క్షమించండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకున్నాను.